వీక్షకులందరికీ నమస్కారం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా సండే రోజు, ఆదివారం రోజు కేంద్ర బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రయోజనాలు చేకూరాయి. ముఖ్యంగా హై స్పీడ్ రైలు కారిడార్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2 కారిడార్స్, హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా చెన్నైకి హై స్పీడ్ కారిడార్, అమరావతి రాజధానిని కవర్ చేసుకుంటూ, ఇక హైదరాబాద్ నుంచి పూణే ఒక కారిడార్, పూణే నుంచి ముంబై మరో కారిడార్, హైదరాబాద్ నుంచి బెంగళూరు ఒక కారిడార్, బెంగళూరు నుంచి చెన్నై ఒక హై స్పీడ్ కారిడార్, ఇక బెంగళూరు నుంచి వారణాసి కాశీకి ఒక హై స్పీడ్ కారిడార్, వారణాసి నుంచి సిలిగురికి మరో హై స్పీడ్ కారిడార్. దేశంలో 7 ప్రధాన ప్రాంతాలని కలుపుతూ ఈ 7 కారిడార్లని కేంద్ర రైల్వే శాఖ డెవలప్ చేయబోతా ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయబోతా ఉన్నారు. ప్రత్యేక రైల్వే లైన్ నిర్మిస్తారు. ఇప్పటికే ఈ మార్గంలో డబల్ లైన్ ఉంది, విద్యుదీకరణ జరిగింది. కానీ ఇప్పుడున్న లైన్స్ రైలు వేగం 120 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వెళ్ళడానికి ఇప్పుడున్న లైన్స్ సరిపోవు. దాని యొక్క కెపాసిటీ, స్ట్రెంత్ 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా కూడా తట్టుకునే విధంగా కొత్త రైల్వే లైన్, హై స్పీడ్ రైల్వే లైన్ ఈ నగరాల మధ్య నిర్మించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మీదుగా విజయవాడ నుంచి చెన్నైకి అతి పొడవైన రైలు మార్గం హై స్పీడ్ మార్గంగా మారబోతా ఉంది. ఇక బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళే హై స్పీడ్ రైలు కారిడార్ పలమనేరు మీదుగా వెళ్తుంది. అయితే తిరుపతిని కూడా ఇందులో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని సంప్రదించబోతా ఉన్నారు. అమరావతి రాజధాని కూడా హై స్పీడ్ రైలు కారిడార్ కనెక్టివిటీ రాబోతా ఉంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు వస్తాయి. ఈ హై స్పీడ్ రైలు కారిడార్ డెవలప్ చేసేందుకు రాబోయే 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయల రైల్వే శాఖ ఖర్చు చేయబోతా ఉంది. ఆర్థికంగా ఈ నగరాల మధ్య సంబంధాలు మరింత వేగవంతం కావడం, పర్యాటకంగా అభివృద్ధి సాధించడం, ఈ 7 కారిడార్లలో ఉన్న నగరాలే కాకుండా దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాలు ప్లస్ మహారాష్ట్ర ఈ కారిడార్ పరిధిలోకి వచ్చాయి. ఒకవైపు ఆర్థికంగా ఎదుగుతున్న నగరాలు, మరొక వైపు ఆధ్యాత్మిక నగరంగా ఉన్నటువంటి కాశీ, వారణాసి, ఈ నగరాలన్నింటినీ కూడా హై స్పీడ్ రైల్వే కారిడార్తో నెట్వర్క్తో కలిపి ప్రయాణ సమయాన్ని దాదాపు 40% దాకా తగ్గించడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే బుల్లెట్ రైలు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ముంబై నుంచి అహ్మదాబాద్ కారిడార్లో దాదాపు 580 కిలోమీటర్ల ఈ కారిడార్ 2 గంటల్లోనే ఆ ప్రయాణ సమయాన్ని పూర్తి చేసుకునే విధంగా జపాన్ సహకారంతో 1,00,000 కోట్ల వ్యయంతో ఆ కారిడార్ ఏర్పాటవుతుంది. భారతదేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ అని చెప్పవచ్చు. 2027 నెక్స్ట్ ఇయర్ ఆగస్టు స్వతంత్ర దినోత్సవాల నాటికి ఆ కారిడార్ కూడా సిద్ధం చేస్తున్నారు. రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అన్ని కారిడార్స్ డెవలప్ చేయడానికి, హై స్పీడ్ నెట్వర్క్ని డెవలప్ చేయడానికి దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయల అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసింది. దశల వారీగా ఈ ప్రణాళికను అమలు చేయబోతా ఉన్నారు. ఇంత బడ్జెట్ ఒకేసారి తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి ప్రతి బడ్జెట్లో ఒక 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు కేటాయించుకుంటూ రైల్వేలో మనం ఊహించిన దానికంటే కూడా వేగంగా, సదుపాయంతో కూడిన వేగవంతమైన ప్రయాణాన్ని అందించే రైళ్లు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్కి సంబంధించిన డిపిఆర్ని ప్రకటించబోతా ఉన్నారు. దాంట్లో మరిన్ని వివరాలు వస్తాయి. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.